గెలవక ముందు ఓ పార్టీ, గెలిచినాక ఓ పార్టీ. మనమేం చేసినా నడుస్తుంది అని అనుకుంటే ఇవాళ రేపు అస్సలు నడవదు. ఎందుకంటే కండువా మార్చిన లీడర్లకు కాలం అస్సలు కలిసి వస్తలేదు. ఇట్లనే ఎలక్షన్లలో గెలిచినాక కార్ పార్టీలకెంచి అధికార పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలు గల్లీకెంచి ఢిల్లీ దాకా తిరుగుడయ్యింది. ఆగో ఈగో అనుకుంటా అట్లిట్లా ఇన్నొద్దులకు ఆ ఎవ్వరం ఓ రేవు మీదకి వచ్చిందట. మరి ఏం చేసిర్రో సుదాం పారి. ఏమైతుందో ఏం చేస్తారో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ అటువంటి ముచ్చటేం లేదు. విచారణకు హాజరేసుకున్న 8 మంది జంపింగ్ ఎమ్మెల్యేలల్లా 5 మంది కడిగిన ముత్యాలే అన్నట్టు తీర్పిచ్చిండు స్పీకర్ సారు. గదే క్లీన్ చీట్ ఇచ్చిండు అన్నట్టు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఈ 5 మంది పార్టీ మారినట్టు ఆధారాలు ఏం చూపించలేదట కారు పార్టీ వాళ్ళు. ఇప్పటికి కూడా కారు పార్టీలనే ఉన్నారు. అసొంటోళ్ళ మీద అనర్హత ఎట్లేస్తాం అన్నట్టు తీర్పిచ్చిండట స్పీకర్ సారు. గిట్లనే ఇంకో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్ కూడా పార్టీ మారిండని చెప్తున్నారు కారు పార్టీ వాళ్ళు. మరిగా వాళ్ళ కథ ఏందో తీర్పు బేస్తారం నాడు వస్తుందట. ఇగిదిట్లుంటే స్పీకర్ సారు తీర్పు మీద కారు పార్టీ వాళ్ళు కై ఈనలేస్తుండ్రు. పబ్లిక్ అంతా చూడంగా కండువాలు మార్చుకుండ్రు. వాళ్ళంతా ఇప్పుడు చేయి పార్టీలనే తిరుగుతాండ్రు. ఉల్టా కారు పార్టీ మీదనే విమర్శలు చేస్తుండ్రు. గట్లెట్ల పార్టీ మారలేదని క్లీన్ చీట్ ఇచ్చిండో ఏమో సారు అని కోపానికి వస్తుండ్రు గులాబీ లీడర్లు. బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కేవలం 5 సభ్యులకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంటే తీర్పునిచ్చినారు. మేము ప్రత్యక్షంగా అడిగినాం, మిగతా 5 సభ్యుల యొక్క సంగతి ఏంటిది స్పష్టంగా అడిగితే దానికి మాకు సమాధానం లభించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి శాసనసభ్యులు 10 మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులలో వారు ప్రజల్లో వారు ఏం ముఖం పెట్టుకుని తిరుగుతారు ఈరోజు. ఇక అట్లుంటే మొత్తం 10 మంది పార్టీ మారితే అందులో 8 మంది స్పీకర్ సారు ముంగట హాజరేసుకున్నారు. దానం సారు, కడియం సారు ఇంకే ముచ్చట చెప్పలేదు. మరి ఇక వాళ్ళ వ్యవహారం ఎంత దాకపోతుందో ఏమో. మరి అన్నేమో గాని బై ఎలక్షన్లు వస్తున్నాయి, అంత తయారుగా ఉండుండ్రి అన్నట్టు కారు పార్టీ వాళ్ళు గట్టిగానే చెప్పిండ్రు. ఇటు చూస్తేనేమో స్పీకర్ సారు వాళ్ళు అసలు పార్టీ మారలేదు, వాళ్ళ మీద ఏటేసే ఆస్కారమే లేదన్నట్టు తీర్పు చెప్పిండు. గులాబీ లీడర్లకు ఎదురు దెబ్బ కలిగినట్టే అయింది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. అంత చూస్తుంటేనైతే మళ్ళోసారి 2 పార్టీల నడుమ లొల్లి గట్టిగానే అయ్యేటట్టున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సర్పంచ్ ఓట్లు ఓడిచినాయి. తెలంగాణ అంతటా కొత్త సర్పంచ్లు కొలువుదీరిర్రిగా. సర్పంచ్ సాబు అని పిలిపించుకోవాలనే కాయిష్ ఉండి కూడా పిలిపించుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఆశ కొద్దిగా పోటీలు చేసి సర్పంచ్ సీట్లకు ఎక్కినోళ్ళు ఉన్నారు. బుధారంతోని ఆఖరి పోరు కూడా ఒడిచింది. రైట్, తెలంగాణలో పంచాయతీ ఒడిచింది. 3 విడతల పంచాయతీ ఓట్లు ఒడిచినాయి. మొత్తం 12,726 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులు. 3 విడతలలో మొత్తం ఓడిచినాయి బుధారంతోని. ఈ పార్టీ సర్పంచ్ల ఓట్ల జోరంతా షెయి పార్టీ వాళ్ళదే. ఎక్కువ వాళ్ళే గెలిచిర్రు. మొదటి విడతల 4,236 గ్రామ పంచాయతీలకు ఓట్లయితే అందులో షెయి పార్టీ వాళ్ళు 2,331 దుక్కుల, కార్ పార్టీ వాళ్ళు 1,168 దుక్కుల సర్పంచ్లు అయ్యారు. తదిమ చోట్ల పువ్వు పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు, రెబల్ గా నామినేషన్ వేసిన వాళ్ళు సర్పంచ్లు అయ్యారు. రెండో విడతల కూడా అంతే. మొత్తం ఊళ్ళు 4,332, అందులో షెయి పార్టీ వాళ్ళకు 2,245, కార్ పార్టీ వాళ్ళకు 1,188. తదిమై మిగిలిన పార్టీ వాళ్ళకు 2 విడతలలో ఎట్లా షెయి పార్టీ వాళ్ళు జోరు ఉందో 3వ విడతలో కూడా అలాదే జోరు. ఎక్కువ చోట్లలో షెయి పార్టీ తరపుకించి పోటీ చేసిన వాళ్ళే సర్పంచ్లు అయింది. అట్లిట్లా సర్పంచ్ ఓట్లయితే ఓడిచినాయి కానీ కొలువులకు ఎక్కలే. ఇంకా ఈ నెల 22వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలకు ఎక్కుతారు కొత్త సర్పంచులు. అటంక సీఎం సార్ తోని మీటింగ్ ఉంటది. సర్కారు పెట్టిన పథకాలేంది, ఊళ్ళో పోయి ఎట్ట ఎలుగులో చేయాలనేదంతా కుర్తు సీఎం సారే పూస కూర్చుతున్నారట కొత్త సర్పంచులకు. ఇక సర్పంచ్ ఓట్లు ఓడిచినాయి కదా జనంతా నిమ్మలం అయిదాం అనుకున్నారు. ఇంకో ముచ్చట ఉంది ముంగట. అదే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లు. దానికి కూడా ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇస్తారట ఓట్ల సంఘ పోళ్ళు. అంటే మళ్ళీ నెలల పాటు ఊళ్ళో పోటీ జాతర. ఇక ఇప్పటికైతే ఇంతే. సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసినాడు. అయ్యాలేమైందో ఆ ముచ్చట్లన్నీ మళ్ళీ పాలు చెప్పుకుందాం.
రాజకీయ లీడర్ సాబులు ప్రచారానికి పోయి హామీల మీద హామీలు ఇస్తుంటే మాటలు చెప్పుడు కాదు చేతలల్లో చూపియాలే అని అంటుంటారు జనాలు. ఇప్పుడు ఇట్లనే అంటారు కానీ అటెంక గెలిచినాక కాన కూడా కానరు. ఊరి కోసం ఈ పని చేయమని పోతే దగ్గరికి కూడా రానియరు అని అంటుంటారు. కానీ అందరు అట్లా ఉండరులా వీళ్ళ లెక్కన ఎప్పటికప్పుడు పనులు చేసేటి లీడర్లు కూడా ఉంటారు. అడిగితే లేదనేది లేదు, కాదనేది లేదు. పబ్లిక్ అడుగుడే ఆలస్యం, కాదనకుండా లేదనకుండా ఏదంటే అది చేస్తున్నారు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు పంచేటి కార్యం కాడకి తమ్ముడు ఒక కోరిక కోరితే కాదనకుండా లేదనకుండా ఎమ్మటే తీర్చిరు గవర్నమెంట్ వాళ్ళు. అగనాట వాళ్ళ ఊరికి ఏండ్ల కమానంకించి రోడ్డు లేదాట, రాంగపోంగ తిప్పలైతుంది, మా ఊరికో రోడ్డు వేపిరు సారు అని అడిగిండు తమ్ముడు. తమ్ముని మాటలు విన్నాక సీఎం సార్ ఏమన్నాడంటే, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. అది రోడ్డు వేసేటి బాధ్యత ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు సీఎం సారు. సార్ అయితే రోడ్డు మీద పని చేస్తాడు అనుకున్నట్టుండు కావచ్చు సీఎం సార్ సుద్దా. ఒక సీఎం సారే కాదు, చిన్న సీఎం సార్ సుద్దా అంతే రువడిగా పని ఉడిపించిండు. లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. నాకు ఏమి నచ్చింది దీంట్లో అంటే, ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే, కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ, సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు. తమ్ముడు అడుగుడు, సీఎం సార్ ఆర్డర్ లేసుడు, చిన్న సీఎం సార్ అమలు చేసుడు. కొలువులు వచ్చిన వాళ్ళందరికీ పత్రాలు పంచేటి లోపలనే సంతకాలు వచ్చినాయి, అధికారులకు ఆర్డర్లు పోయినాయి వాళ్ళ ఊరికి రోడ్డు వేయాలని. గిట్ట అడిగిండో లేదో అట్ట అయిపోయింది పని. అందరికి అట్లా వచ్చి అడగాలంటే అడగలేరు కదా సారు. జనం మీరే పెద్ద మనసు చేసుకుని అడవి ఏరియాలలో ఉండేటి గూడాలకు రోడ్డు వేయించి పుణ్యం కట్టుకోని సార్లు అని అంటున్నారు తదిమ్మ పబ్లిక్. కానీ ఏ మాట కామాటే అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు. అసోంటిది అడగంగానే ఆలస్యం చేయకుండా పనులు చేస్తుందంటే ఆంధ్ర సర్కారులను ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా. తెలంగాణలో షై పార్టీలు గద్దెనెక్కి 2 ఏళ్ళు అయిపోయింది. చూస్తూనే కాలం గడిచిపోతున్నది. అందుకే వచ్చే ఎలక్షన్ల కొరకు మళ్ళా అన్ని ఆయుధాలు బయటికి తీస్తుర్రు లీడర్లు. సర్కారోళ్ళు పథకాలు ఎగురబెట్టుకుంటా పబ్లిక్ ల పతారా పెంచుకునే ఎగురం చేస్తుంటే ఎగస్ పార్టీలు లొల్లులకు తయారైతుర్రు. కార్ పార్టీలు జోరు పెంచుతుర్రు. పెద్ద సార్ బయటకు వస్తుండట. మరిగా కథ ఏందో సుదంపర్. ఉన్న కాడ ఊకుంటే సప్పుడు దాకా ఊకుంటే ఇక పని అయ్యేటట్టు లేదు. ఉరికియాల్సిందే, సర్కారు వాళ్ళ మీద గట్టిగా బాణాలు వేయాల్సిందే అన్నట్టే తయారైతుండ్రట కారు పార్టీ వాళ్ళు. అగో ఇగో అనుకుంటా సర్పంచ్ ఎలక్షన్లు ఒడిచిపాయే. రేపో మాపో మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటుండ్రు. రాష్ట్రంలో సర్కారు మారి చూస్తనే 2 ఏళ్ళు అయిపోయాయి. అందుకే గులాబీ లీడర్లు అంతా పోరాటాలకు సై అంటున్నారట. ఇప్పుడు నీళ్లలాడాయి లాగా తయారు చేయాలని చూస్తుండ్రట. అన్నిటికీ మించి మాజీ సీఎం కేసీఆర్ సారు ఎప్పుడు బయటకు వస్తాడా, మళ్ళా సారు ముచ్చట్లు ఎప్పుడు జోరు అందుకుంటాయా అని కారు పార్టీ లీడర్లు కార్యకర్తలంతా చకోర పచ్చుల తిరిగి ఎదురు చూస్తాండ్రు. సారు వస్తే బాగుండే అనుకుంటాండ్రు. అందుకేనేమో ఇక ఆలస్యం చేయొద్దు అన్నట్టే చూస్తున్నాడట పెద్ద సారు. 21వ తారీఖు నాడు పెద్ద మీటింగే ఉన్నదట. గోదావరి కృష్ణా నీళ్లను ఏపీ సర్కారు వాళ్ళు ఎట్లా పడితే అట్లా దోడకపోతాండ్రు, తెలంగాణను ఎండబెడతాండ్రు అన్నట్టు పంచాది మోపు చేయాలని చూస్తుండ్రట. నడమంతరాన ఆగిన ప్రాజెక్టుల కాడికి చూత పోవాలని నిర్ణయం చేసిండ్రట. అసలే పెద్ద సారు చాలా వద్దులకు బయటకు వస్తాడు. ఏమేం ముచ్చట్లు చెప్తాడోనని అందరు ఎదురు చూస్తారట. ఇప్పటికే పాలమూరు జిల్లా లీడర్లతోని మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు ఎట్టెట చేయాలి ఏం కథ అనేది మాట్లాడిండట. మొత్తానికైతే 21వ తారీఖు నాడయ్యే మీటింగుతోని కారు గేరు మారుస్తారు, గులాబీ లీడర్లు రూబడి పెంచుతారు అన్నట్టు చెప్తుండ్రు. మరి ఏమైతుందో ఏమో చూడాలి. మొన్న మా ఇంటి పక్క పొంటి పిల్లకు లగ్గం కుదిరింది. పిల్లగాడు సర్కార్ కొలువు చేస్తాడట. ఓ 20 లక్షల రూపాయలు 20 తులాల బంగారం అడిగిర్రట కట్నం కింద. అమ్మో అంత ఇయ్యలేము, శాతనైనంత ఎండి పెట్టుకుంటా అని అన్నాడు పిల్ల నాయన. కానీ ఈ ముచ్చట ఎరకలేనట్టున్నది కాకకు. ఎరకైతే వెండి పెడతానని కూడా ఒప్పుకోకపోవచ్చు.
బంగారమే అనుకున్నాం, ఎండి కూడా బంగారమే ఇందులో. బంగారం కంటే ఎక్కువ చెముక్కున మెరుస్తుంది ఎండి ధర సూత. అట్టుంది మరి ఎండిలు వాడు చూస్తుంటే. రాకెట్ వేసుకొని కొండెక్కడే కాదు, సీదా మొగుల మీద కురికింది. కిలో ఎండి ధర ఎంత ఉందో ఎరికేనా? ధరింటే దడుచుకుంటారు అంత పీరం. కిలో ఎండి ధర అచ్చరాల 2,22,000 రూపాయలు. అవు నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే. ఇంటుంటేనే దయ్యం పడుతుంది కదా. ఇవాళ కిలో మీద ఏం తక్కువ 11,000 రూపాయలు పెరిగింది ఎండి ధర. గీరు వాడు చూస్తుంటే బంగారానికి సూటి పెడతదా ఏందనుకుంటున్నారట అందరూ. నిన్నీయాల ఆడవిల్లల పెళ్లిళ్లకు బంగారం పెట్టాలంటే భయపడేటోళ్ళు రేపు రేపు ఎండి ఒప్పుకునేందుకు కూడా భయపడేటట్టు చూస్తుంటే అంత రువడి పెంచింది. మరి బంగారం ఏమన్నా తక్కువనా? అది కూడా రోడ్డు మీదనే ఉరుకుతుంది ఎవరికి దొరకకుండా. సొక్కమైన బంగారం తులం కొనాలంటే 1,34,500 పట్టుకోవాల్సిందే. ఇవాళ మళ్ళీ 650 రూపాయలు పెరిగింది బంగారం తులం మీద. ఓ ఆడవిల్ల పెళ్లి చేయాలంటే కట్నాలు కానుకల సంగతి అట్టుంచుడు గాని పెట్టుబడుల కింద బంగారం పెట్టాలని పట్టుబడితే ఓ అర్ధెకరం అమ్మాల్సిందే. వెనక ముంగట ఎకరాలేం లేనోళ్ళు బంగారం పెట్టుడే కష్టం. ఇక మరి గంతగానం ఎందుకు పెరుగుతుందంటే మనకడ దొరికేది కాదు కదా, బయట దేశాలకేంచి తెప్పించుకుంటారు కాబట్టి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని దంచుడే దంచుడు. అందుకనే గంత పీరం. రేటింటుంటేనే చక్కెర వచ్చినట్టు అవుతుంది. మ్యారేజ్ డే బర్త్డే అని మొగోళ్ళను సతాయించకురంబో. ఎక్కి తిరిగేటి బండి అమ్మినా అద్దతులం బంగారం వచ్చేటట్టు లేదు. ఇవాళ రేపు అన్ని డిజిటల్ అయినాయి అబ్బా. ఏది కొనాలన్నా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుంటే కథమే, సీదా ఇంటికి వస్తాయి. ఇంట్లో వాడుకునేటి సరుకులు సౌదల కాడ నుంచి అన్నీ ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాడే. ఆగో అట్లనే ఇప్పుడు ఆంధ్ర ఆర్టీసీ వాళ్ళు కూడా ఒక ఆన్లైన్ బుకింగ్ యాప్ను పట్టుకొచ్చిర్రు. ఇంతకు ఆ యాప్ ఏంది, దానితోని ఎవరికెంత ఫాయిదా ఉందో అనేటిదంతా తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. బస్సు కోసం ఎదురు చూసుడు, బస్ స్టాండ్లకు పోయి పడిగాపులు కాసుడు, దూర ప్రయాణాలు చేసుకునేందుకు తిప్పల పోవడం అని తప్పినట్టే. అవు మరి పురుషత్తుగా ఇంట్లో కూర్చొని ఏడికి పోవాలనో సెల్ ఫోన్ లోనే టికెట్ బుకింగ్ చేసుకునే సౌలత్ పట్టుకొచ్చింది ఆంధ్ర ఆర్టీసీ. ఆర్టీసీ సంస్థలు ఈ నెంబర్ ఇచ్చారు. గా నెంబర్ కి ఇట్లా వాట్సాప్ లకు పోయి హాయ్ అని మెసేజ్ పెట్టుడే ఆలస్యం. ఆంధ్ర ఆర్టీసీ వాళ్ళ సేవలు కానొస్తాయి. ఇగో ఇట్లా ఓదాననుకోటి వస్తూనే ఉంటది. ఏడికి పోవాలనుకుంటుర్రో, ఏ బస్సులు ఎక్కిపోవాలనుకుంటుర్రో అందులో కొట్టి అలకగా బుకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు టికెట్. అయితే ఇంతకు ముందు ఇటువంటి సౌలతులు ఏం లేవా అంటే ఎందుకు లేవు? రెడ్ బస్సు, అభి బస్సు, పేటిఎం అసలు బొచ్చడు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంటర్నెట్ లోకి పోయి టికెట్ బుకింగ్ చేసుకునే సౌలతులు. ఇదట కాదు, చేతులున్న సెల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్ లో టికెట్ బుకింగ్ చేసుకునే సౌలతి. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో కూడా కానొస్తుంది నువ్వు. మన మిత్ర అని పేరు పెట్టిరు కూడా దానికి. ఇంగ్లీషు తెలుగు భాషలలో వస్తది. ఏడికి పోవాలనో దాంట్లో టికెట్ బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అలకగా ప్రయాణాలు చేసుకోవచ్చు. ఈ ముచ్చట పబ్లిక్ కెలక చెప్పాలి కదా. అందుకనే తీర్తి రికమతులు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. బస్ స్టాండ్లు, రిజర్వేషన్ కౌంటర్లు, ఎంక్వైరీ కౌంటర్లు, బస్సులలో ఇట్లా అన్ని దుక్కుల స్టిక్కర్లు అంటూ పెడుతున్నారు. బస్ స్టాండ్ల చుట్టూ బ్యానర్లు కడుతున్నారు అందరికి ఎలకయ్యేటట్టు. అంటే ఇదో రకమైన సాటింపు అన్నట్టు. ఇక ఆలస్యం ఎందుకు, సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుంది కదా. ఆడికిడికి తిరిగి బస్సు టికెట్ల కొరకు తిప్పల పడకుండా ఇప్పుడే టికెట్లు బుకింగ్ చేసుకోరు మరి.